నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. రైట్, ఈరోజు వచ్చినటువంటి వార్తల్లోని అంశాలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వార్తలోని అంశాలను మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ చూడవచ్చు. సర్కారుతో లొల్లి, ధర్నాలతో దద్దరిల్లి అంటూ కూడా తెలంగాణ యావత్ మొత్తం సమాజం కూడా చాలా సెక్టార్లు కూడా మొత్తానికి నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ రోడ్లెక్కుతున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి వార్త చూడొచ్చు. క్లియర్ కట్గా మనం పెద్ద ఎత్తున ఏదైతే హామీలు పెండింగు, అలాగే ఉద్యోగుల జంగ్ సైరన్, అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం, అలాగే ప్రశ్నిస్తే నిర్బంధం అంటూ కూడా ఇక్కడ చాలా అంశాలకు సంబంధించి వార్తలు చూడొచ్చు. పెద్ద ఎత్తున మహాధర్నాలు కొనసాగుతున్నటువంటి అంశం సంబంధించి చూడవచ్చు. ఏదైతే జీవోలు 97 జీవో రద్దు చేయాలంటూ కూడా రద్దు చేయకుంటే రణరంగమే అంటూ కూడా ఇక్కడ విద్యార్థి లోకం కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున నిరసన గాలాన్ని వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా ధర్నాల పరిస్థితి కనబడుతుంది. అన్ని సెక్టర్లు కూడా నిర్వీర్యం అవుతున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఏదైతే ప్రశ్నిస్తే గొంతుకులను పోలీసులు ఎట్లా ఇష్టానుసారంగా కూడా దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్నారో, అడ్డుపడుతున్నారో కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. ఫోటోలలో మనం ప్రధానంగా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొన్నటువంటి అంశం చూడవచ్చు. ఇంకా ఈ అంశాలకు సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం మనం. ప్రధానంగా ముందుగా ఏదైతే ఉద్యోగుల అంశం చూద్దాం. ప్రధానంగా హామీలు పెండింగు, ఉద్యోగుల జంగ్ సైరన్. అధికారం చేపట్టి సగం కాలం పూర్తయినా ఇప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చకుండా తాత్సారం చేస్తుండడంపై ఉద్యోగులు పోరుబాట పట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఉద్యోగుల అంశాలపైన కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కారు. ఇందిరా పార్క్ ఎదుట మహాధర్నాకు దిగారు. దానికి సంబంధించి ఇందిరా పార్క్ సంబంధించి ఇక్కడ ఈ ధర్నాకు సంబంధించి మనం ఫోటో క్లియర్ కట్ట చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, అలాగే ప్రశ్నిస్తే నిర్బంధం అంటూ కూడా విద్యార్థి లోకం ప్రశ్నిస్తుంది. ప్రధానంగా చాలామంది ప్రశ్నిస్తున్న అంశం చూడొచ్చు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నటువంటి ప్రతిపక్ష నేతలపైన రేవంత్ సర్కారు నిర్బంధకాండ కొనసాగిస్తోంది. ప్రజల్లోకి వెళ్లకుండా ఇక్కడిక్కడ అరెస్టులకు దిగుతుంది. గురువారం హనుమకొండలోని పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించిన అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే విద్యార్థి లోకం ఇక్కడ ధర్నా చేస్తున్న ఫోటో క్లియర్గా మనం చూడొచ్చు. ప్రధానంగా అలాగే వాళ్ళకి సంఘీభావం తెలిపేందుకు వెళ్ళినటువంటి మాజీ మంత్రి హరీష్ రావును ఎట్లా ఈడ్చుకెళ్తారో చూడొచ్చు. ఇక్కడ పోలీసులు ఎంత విచక్షణ రహితంగా లాక్కెళ్తున్నారో క్లియర్ కట్గా ఈ ఫోటోలో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ప్రశ్నించే గొంతును ప్రధానంగా చిదిమేసే ప్రయత్నం జరుగుతుంది. అలాగే రద్దు చేయకుంటే రణరంగమే. ఏదైతే 97 జీవాంశం సంబంధించి విద్యార్థి లోకం ప్రశ్నిస్తుంది. తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. సాంకేతిక విద్యాశాఖలోనే తమను కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిరసనలకు బీఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్వి నేతలు సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగానే సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట బైఠాయించినటువంటి విద్యార్థులు. దానికి సంబంధించి ఇక్కడ ఫోటో చూడొచ్చు మనం. ఇక మిగతా అంశాలు చూద్దాం. చూసినట్లయితే విద్యార్థులు ఏమైనా టెర్రరిస్టులు అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించినటువంటి అంశం క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇక్కడ నిరసన తెలిపితే పాలిటెక్నిక్ పిల్లల గొంతులు పిసుకుతారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఎందుకు పోరాడారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. స్కిల్ వర్సిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇది ప్రజాపాలన కాదు, రాక్షస అలాగే తుగ్లక్ పాలన కొనసాగుతుందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి తీవ్రస్థాయిలో హరీష్ రావు ఫైర్ అయినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే ఉద్యోగులు విద్యార్థులు రైతుల పోరుబాట. అటు ఉద్యోగులు పోరుబాట పట్టారు, విద్యార్థులు పోరుబాట పట్టారు, అలాగే రైతులు కూడా పెద్ద ఎత్తున పోరుబాట పట్టారు. దానికి సంబంధించి ఇక్కడ మనం వార్తలు చూడొచ్చు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై కన్నెర్ర. ప్రభుత్వ మోసపూరిత విధానాలపైన కూడా సమరశంఖం పూరిస్తున్నారు. సిపిఎస్ రద్దు, అలాగే పిఆర్సీ, డిఏ అమలు తదితర హామీల జాప్యంపైన కూడా కదం తొక్కిన ఉద్యోగులు ఇందిరా పార్కు అలాగే జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. జీవో 97 రద్దు చేయాలని కూడా ఇటు పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. యూరియా యాప్ పనిచేయట్లేదని కూడా అటు పెద్ద ఎత్తున రైతులు కూడా నిరసన గలాన్ని వినిపిస్తున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఏదైతే జీవో 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలకు దిగారు. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలోనే తమ విద్యను కొనసాగించాలంటూ కూడా వారి ప్రధాన డిమాండ్గా చెప్తున్నారు. రేవంత్ సర్కార్ తీరుపైన కూడా మండిపడుతూ కలెక్టరేట్ల ఎదుట ధర్నాలతో హోరెత్తించారు. శక్తిని రద్దు చేసేంత వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థి లోకం ప్రశ్నిస్తుంది, చెప్తుంది, గలమెత్తుతుంది. ఆ అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి యూరియా యాప్లు పనిచేయట్లేదు. ఏదైతే రైతుల అంశం సంబంధించి చూసుకున్నట్లయితే రైతులు పెద్ద ఎత్తున నిరసన బాట పడుతున్నారు. పాత విధానంలోనే యూరియా పంపిణీ చేయాలంటూ కూడా రోడ్డెక్కారు. కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా అసలు యూరియా దొరకట్లేదంటే కూడా పెద్ద ఎత్తున రైతులు ధర్నాకు దిగుతున్నటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. ఇక మరో అంశం సంబంధించి చూసుకున్నట్లయితే మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఆర్టీసీ ఆస్తిపైన సర్కారు పెత్తనం ఏందంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. క్లియర్ కట్గా మనం ప్రధానంగా ఏ చట్టం కింద భూములను హౌసింగ్ కార్పొరేషన్కు ఇస్తున్నారంటూ కూడా
ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు మనం. విలీనం కాకుండానే ఆర్టీసీ ఆస్తి ప్రభుత్వ ఆస్తి ఎలా అవుతుంది? రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఆర్టీసీ అంశం సంబంధించి ప్రస్తావిస్తున్నటువంటి అంశం. ఇంకా పూర్తి స్థాయిలో విభజన కాని సంస్థ భూములు అలాగే స్థిరాస్తులు అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు ఆర్టీసీ భూమి ఇవ్వడం పైన కూడా సర్వత్ర సందేహాలు వస్తున్నాయి. ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఆర్టీసీ భూములను ఇస్తున్నట్టు వచ్చినటువంటి వార్తలకు సంబంధించి కూడా దానికి సంబంధించి అట్టు ఇవ్వడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది ఆర్టీసీ కార్మికులు అంటే కూడా దాని వార్త మనం చూడొచ్చు. సమగ్ర వివరణ ఇవ్వాలంటున్న నిపుణులు అలాగే ఆందోళనకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు మనం. ప్రధానంగా రైట్ ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. రైటు బురద సునామీ అంటూ కూడా ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే 362 మృతుల సంఖ్య, జాడలేని 1600 మంది భారతీయులు, ఏదైతే నేపాల్ దేశమంతటా కూడా నెలకొన్న తీవ్ర విషాదం, దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే మనం ప్రధానంగా ఏదైతే బనకచర్ల కోసమే 7న భేటీ, సయోధ్య కుదిరింది, సంతకమే మిగిలింది. సైద్యం మాత్రం కుదిరిందంట, ఇంకా సంతకమే మిగిలి ఉందంట. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. తొలుత లింక్ ప్రాజెక్టుపైన అనేక అభ్యంతరాలు చెప్పిన కేంద్ర సంస్థలు, కర్ణాటక ప్రభుత్వం సైతం ప్రాజెక్టుపైన కొర్రీలు పెట్టింది. 7 నెలల పాటు కేంద్రం, ఏపీ మల్లగుల్లాలు జరిగింది. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. మరొక వార్త చూసుకున్నట్టయితే విఫల పాలనపైన ఒకటిన ఛార్జ్ షీట్ అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ కందనబేరి మోగించింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో ఆయన గలం విప్పారు. దానికి సంబంధించి చూస్తున్నాం మనం. 1000 రోజుల పాలనపైన పోరుబాట కొనసాగుతుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం నిరసనలు కొనసాగుతాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఆ వార్తకు సంబంధించి క్లియర్గా చూడొచ్చు మనం. సో ఈ అంశాలకు సంబంధించి చూసాం.